వచ్చేసిన ఈ రోజు ఒక బాధాకరమైన విషయం జరుగుండదు. అది ఎట్టా జరుగుండదో చెప్తా నేనేంటి అప్ప. మా అమ్మ చూడండి అప్ప, మా నాయనకి ఎట్టా పొడుస్తా ఉండదు సూది. మా అమ్మ ఏ పని అయినా చూసిందంటే చిటికలో పట్టేస్తుంది అబ్బా పన్నే. ఇది చూడండి మా అమ్మ మా అన్నకి దిష్టి ఎట్ట తీస్తా ఉండదు. మా అమ్మకి నాకంటే మా అన్న అంటేనే ఎక్కువ ఇష్టము. కానీ మా అమ్మని ఎప్పుడు ఏడిపిస్తా అరిపిస్తానే ఉంటాడప్ప. అర్థం చేసుకోడు, డిఫరెంట్ మైండ్ అప్ప మా అన్నది. ఇట్టా ఉండే మా అమ్మ ఇట్టా అయిపోయింది. అది అసలు ఏం జరిగిందంటే గ్యాస్ పైన నెయ్యి చేతి పైన పోసుకునేస్తున్నదప్ప మా అమ్మ. మీరే చూసేయండి ఎంత బాధపడతా ఉండదు. నాకైతే 2 కంట్లో నీళ్ళు ఆగలేదప్ప. మీ ఆడోళ్ళకి చెప్తా అండ, పొయ్యి మీద ఏదంటే అది పెట్టేసి మర్చిపోవద్దు. మా అమ్మకి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని కోరుకుంటాండప్ప. చూడండి ఎట్టా కాలిపోయిండదు. మనసులో ఎంత బాధ ఉన్నా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే కదప్ప నా పని. ఏది ఏమైనా వీడియోలు మట్టుకో అస్సలు ఇంత జరిగినా మా అమ్మ పొద్దునే లేచి ఆడికెళ్ళి ఉండదు. చూడండి అప్ప, ఎవరికి చెప్పకుండా పనికొచ్చేసిండది. పని అంటే ఎంత డెడికేషన్ చూడండి అప్ప మా అమ్మకి. ఈ కాలం ఆడోళ్ళు మింగలేనమ్మ మంగళవారం అని సాకులు చెప్తా ఉంటారు. ఏది ఏమైనా ఆ దేవుడు నా కోసమే మా అమ్మ చేయి కాల్ చేసిండాడు అనుకుంటానప్ప. దేనికంటే ఇట్లాంటి అదృష్టము ఏ కొడుకు వస్తుంది చెప్పండి. మా అమ్మకి బువ్వ పెట్టే అదృష్టము నాకు దక్కింది. అమ్మకి బువ్వ పెట్టాలంటే అదృష్టం ఉండాలి. మీరు కూడా మీ అమ్మని కసరకుండా బాగా చూసుకోండి. మీకు మీ అమ్మ అంటే ఎంత ఇష్టమో ఒక కమెంట్ చేయండి అప్ప. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు, లేనప్పుడు బాధపడేదానికన్నా ఉన్నప్పుడు బాగా చూసుకోండి అప్ప. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటా.